హరే కృష్ణ. నమస్తే అండి. మన తెలుగు బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను మా వారు కలిసి విజయవాడలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి బయలుదేరడం అయింది. మేము ఉండే ఏరియా వచ్చేసి ప్రసాదంపాడండి. అక్కడి నుంచి రూట్ మీకు చూపిస్తున్నాను వీడియోలో. అది ముగ్గురు అమ్మవార్ల టెంపుల్ అండి. స్ట్రైట్గా వెళ్తే రావులపాడు రింగ్ వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే నోవాటల్ మీద నుంచి ఫ్లైఓవర్ వస్తుంది. అక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా తీసుకుంటే అక్కడికి మనకి రామలింగేశ్వర లైన్ వస్తుంది. రామలింగేశ్వర నగర్ అండి. అక్కడ నుంచి యూటర్న్ తీసుకుంటున్నాను చూడండి. యూటర్న్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకి బోర్డు కనిపిస్తుంది, ఇస్కాన్ టెంపుల్. ఇక్కడ మనకి ఇస్కాన్ టెంపుల్ ఉందండి. ఇస్కాన్ టెంపుల్లోకి వెళ్ళాం. ఇది చాలాసార్లు మేము వెళ్ళామండి. ఈసారి సాయంత్రం పూట బయలుదేరడం. ఇస్కాన్ టెంపుల్ అంటే చాలామందికి గుర్తొచ్చేది రాధాకృష్ణులు మందిర్ అండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనకి ఇస్కాన్ టెంపుల్లో పూరి క్షేత్రంలో ఎలా అయితే జగన్నాథుడు కొలువై ఉన్నాడో అలా మనకి జగన్నాథుడు, బలదేవుడు, సుభద్ర మాతాదేవి ఉన్నారండి. ఆ రోజు అక్కడ ప్రవచనం జరుగుతుంది. అలాగే హారతి కూడా చూసాము, సంకీర్తన కూడా జరిగింది. చాలా బాగుంది. అదంతా మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఆ రోజు జగన్నాథుడిని చాలా అందంగా అలంకరించారు, వైట్ డ్రెస్ వేసి. నెక్స్ట్ ఇది మామిడిపళ్ళ సీజన్ కదండి, ఫుల్గా ఫ్రూట్స్ అన్నీ పెట్టి చాలా బాగా డెకరేషన్ చేశారు. పక్కనే మనకి ప్రభుపాద్ గారు ఉంటారు, శ్రీల ప్రభుపాద్ గారు కూడా ఉంటారు. మనకి బుక్ స్టాల్ కూడా ఉందండి. అక్కడ మనకి ఆ బుక్ స్టాల్లో మనకి చందనం కానీ, ధూప్ స్టిక్స్ కానీ, మనకి ఏదైనా పూజ సామాగ్రి ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు. జపమాల చేసే అలవాటు ఉంటే జపమాలలో కూడా ఉన్నాయండి. అలాగే చిన్న చిన్న లిటిల్ కృష్ణ క్యూట్ విగ్రహాలు అవి కూడా ఉన్నాయి. ఆ లైబ్రరీలో అన్నీ ఉంటాయండి. మనకి భగవద్గీత, భాగవతం బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ధూప్ స్టిక్స్, నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న విగ్రహాలు, భాగవతం క్యాసెట్స్ ఉన్నాయి. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఈ రాధాకృష్ణ స్టాచ్యూ చాలా అందంగా ఉంటుంది. అలాగే నా దగ్గర పూరికి వెళ్ళినప్పుడు కొన్ని ఫొటోస్ నా దగ్గర ఉన్నాయండి. ఆ ఫొటోస్ అన్నీ యాడ్ చేశాను. ఇది రాధాకృష్ణ శ్రీ చైతన్య మందిరం నుంచి తీసుకున్న ఫొటోస్ అండి. ప్రతిరోజు హారతి తర్వాత మనకి నామ సంకీర్తన ప్రవచనాలు జరుగుతాయండి. ఇక్కడ నా దగ్గర ఉన్న పూరి క్షేత్రం ఫొటోస్ పెడుతున్నాను. ఈ ఫోటో వచ్చేసి పూరి క్షేత్రం ముందు ముఖద్వారం దగ్గర ఫోటో అండి. దీని తర్వాత చప్పన్ భోగ్ అంటే ప్రతిరోజు స్వామివారికి నైవేద్యంగా 500 వంటకాలు పెడతారు. అదే మనకి బయట కూడా క్షేత్రం బయట కూడా అమ్ముతారు, మనం తీసుకోవచ్చు ప్రసాదాన్ని. ఇది పూరిలో జరిగే రథయాత్ర అండి. ఇంత వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.